వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. నేను మీ నీలం లక్ష్మణ్, ఇంటర్నేషనల్ అథ్లెట్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈరోజు మనము లాంగ్ జంప్ గురించి మనకి ఎట్లా ఇంప్రూవ్మెంట్ కావాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో మనకు రన్స్ అనేది, స్పీడ్ రన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకు లెగ్ స్పీడ్ అనేది ఎలా రావాలి దాని ఇప్పుడు మీకు మామూలుగా నేను ప్రాక్టీస్ చేసి చూస్తున్నాను. ఫస్ట్ మూమెంట్ అంటే ఇక ఫస్ట్ మనకు మూమెంట్ అవ్వాలి కాబట్టి మూమెంట్లో తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు దీన్ని మనము, ఎందుకంటే మనకు మూమెంట్ వచ్చింది కాబట్టి దీన్ని మనము స్పీడ్ మూమెంట్లో చేయాలి. స్పీడ్ మూమెంట్ ఎలా చేయాలి? ఫస్ట్ ఇక్కడ మనం గ్రిప్ మంచిగా ఉండాలి. ఈ గ్రిప్ పట్టిన తర్వాత మనం ఇక్కడనే మూమెంట్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా స్పీడ్ మూమెంట్ రావాలి. ఇట్లా చేసినామనుకోండి మనకు లెగ్ అనేది స్పీడ్ వస్తుంది. మనకు ఇప్పుడు రన్నింగ్ చేసినప్పుడు స్పీడ్ వస్తుంది కాబట్టి మనకు జంప్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. టెంపరేచర్ అనేది మ్యాక్సిమం ఉండాలి. ఎందుకంటే మ్యాక్సిమం మన బాడీలో టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రయోగాలు చేయాలి. లేకపోతే ఏమైందంటే మనము అది స్టాండర్డ్లో జంప్ చేయలేకపోతాం. మనం ఏంటంటే వేరే టెన్షన్లో మనం మామూలుగా ఇట్లా చూసినాం టెంపరేచర్ లేకుండా అంటే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఫుల్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే మనం దుర్గాలి. దీన్ని మనము కొంచెం మూమెంట్లో పొజిషన్ తీసుకోవాలి. ఇదిగో ఇలా ఉంటే ఇప్పుడు చూశారు కదా, మీరు ఇలా చేయాలి. ఇలా చేయాలంటే మనము కొంచెం సీరియస్ ఉండాలి. సీరియస్ లేకపోతే మనకు ఖచ్చితంగా ఇంజరీ అవుతుంది. ఈ స్టాండర్డ్కి రావాలంటే కొంచెం హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. మనము ఈ స్టాండర్డ్కి వచ్చిన వాళ్ళు మాత్రమే మనం ఈ జంప్ చేస్తాం. ఈ జంప్ ఇట్లాంటివి చేయడం వల్ల మన లాంగ్ జంప్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అది మనకు ఎంత అంటే మనము ఒక స్టాండర్డ్ అనేది వస్తుంది కాబట్టి మనకు జంప్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ వర్కౌట్ మీరు చేయడం వల్ల మనకు లాంగ్ జంప్ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంతేకాకుండా మనకు రన్స్ కూడా 100 కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఈ చేసినప్పుడు మనం స్పీడ్ స్ట్రెంగ్త్ను రెండును కోఆర్డినేషన్ చేసి మనం జంప్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎక్కువ జంప్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు దీన్ని ఒకవేళ ఇలాంటి జంప్ చేసేటప్పుడు మీరు ఏదైనా అనవసరంగా చేయద్దు. ఎందుకంటే చేసేటప్పుడు ఖచ్చితంగా సీరియస్గా చేయాలి. కొంచెం మనం జోక్ చేసినా కానీ మనకు కాలు ఇంజూర్ కావడానికి అవకాశం ఉంటుంది. మనం కరెక్ట్ మినిమం టెంపరేచరు బాడీలో ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి వర్కౌట్ చేయడానికి మనకు బాడీ సహకరిస్తుంది. లేదా మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లా చేద్దామంటే ఖచ్చితంగా ఇంజూర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు మామూలుగా ఇలా కాకుండా మామూలుగా ఏదన్నా చిన్న చిన్న కట్టె లాంటివి అట్లాంటి థ్రెడ్ లాంటివి పెట్టి ప్రాక్టీస్ చేయాలి. మీరు మాకు సంబంధించినటువంటి రిటర్న్కి సంబంధించినవి కానీ గ్రౌండ్కి సంబంధించినవి కానీ మీరు వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చాలా టెక్నికల్గా మంచి వీడియోస్ మీకు పెడుతుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.